ఇక్కడ నుండి నీ పేరు అబ్రాము కాదు, అబ్రాహాము అన్నాడు. అబ్రాము అంటే ఘనుడైన తండ్రి అని అర్థం. అదే రీతిగా అబ్రాహాము అంటే అనేక జనములకు తండ్రి అని అర్థం. అందుకనే అబ్రాము అనే పేరుకి ఘనమైన తండ్రి అంటే ఆయన దేవుని ప్రణాళిక చూడండి. ఆయనకి పిల్లలే లేరు. భార్య చూడబోతేనేమో ఆ గర్భమంతా కూడా వడిలిపోయింది, అవకాశం లేదు. దేవుని ప్రణాళికలో ఒకానొక దినములో ఘనమైన తండ్రిగా దేవుడు అబ్రహాముని దీవించి ఆ ఘనమైన తండ్రిని అనేక జనాంగాలకు తండ్రిగా మారుస్తూ ఉంటాడు. అబ్రహాము ఇస్సాకుకు తండ్రి, యాకోబుకు తండ్రి, 12 గోత్రాలకు తండ్రి. ఈనాడు ప్రపంచంలో యేసుక్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి మానవుడికి కూడా మన తండ్రి ఎవరయ్యంటే అబ్రహాము. అంటే ఆయన జనములకు తండ్రి అని అర్థం.